అనేది ఇరిగిపోయింది ఆల్రెడీ. ఒకసారి కస్టమర్ అయితే దీన్ని ఆల్టరేషన్ అయితే చేస్తున్నారు. బట్ కంటే ఇక్కడి నుంచి బండి మూవ్ అయ్యే కండిషన్లో అయితే లేదనమాట ప్రజెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను రీసెంట్గా నా జాబ్ని అయితే నేను క్విట్ చేసి షాప్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వెహికల్ని అయితే ఈరోజు హోమ్ విజిట్కి అయితే వచ్చాను అనమాట. సో బ్రేక్ డౌన్ అయితే సో ఇదేనమాట. ది కండిషన్ ఎట్లా ఉందనేది చూసి చెప్తాను. సో ఫ్రెండ్స్, దీనికైతే ఫ్యూయల్ పైప్ అయితే డ్యామేజ్ ఉంది. సో దీన్ని అరెస్ట్ చేసి చూద్దాము, వెహికల్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో అయితే మనకి ఈ పార్ట్ మనకి ఇది ఫ్యూయల్ పైప్ అండి. దీంట్లోంచి మెయిన్ పైప్ దీనికి కామన్ రైల్కి కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ. సో ఆల్రెడీ దీన్ని ఒకసారి ఆల్టరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం అటాచ్ చేయాలంటే పాసిబిలిటీ అనేది చాలా తక్కువ అండి. సో ఇది ఖచ్చితంగా అయితే అతుక్కుంటుందని అయితే చెప్పలేము. బట్ నేనైతే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడి నుంచి బండి మూవ్ అయ్యే కండిషన్లో అయితే లేదనమాట ప్రజెంట్. మన దగ్గర టూల్ బాక్స్ లేనప్పుడు, ఒకవేళ మీ దగ్గర అయితే ఉంది, ఇంకా వేరే కస్టమర్ ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటే మాత్రం నేను మళ్ళీ వెళ్ళి ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది. నేను ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టినాను. నా బైక్ ఉంది కదా, ఓపెన్ చేయాల్సి ఉంటే నాకు వీలు పడట్లా. సరే తెప్పించి పెడదామని తెప్పించి పెట్టాను. ఇది మాక్సిమం ఎవరి ఇంట్లోనూ ఉండదన్నా. నేను అందుకని అనుకుంటా ఉన్నా, నేను మీరు తెచ్చే లోపల ఇది ఉండదులే ఇది అనుకుంటా ఉన్నా నేను. ఏదో అసలు నాకు నేనేంటంటే వర్క్ మీద ఉంటా ఇప్పుడు. ఇది తెచ్చి పెట్టుకొని ఉండరు మీరా? డ్రిల్లింగ్ కానీ కటింగ్ మిషన్స్, వుడ్ కట్. సో ఇదైతే అటాచ్ అవ్వలేదు ఫ్రెండ్స్, మొత్తం అంతా డిస్మాండిల్ చేసేసాము. ఇప్పుడు దీన్ని అయితే చూద్దాము, కొత్త పార్ట్ అయితే రీప్లేస్ చేసి. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దానికి పార్ట్ అయితే ఎక్కడ దొరకలేదు. సో దాన్ని ఎలా ఫిక్స్ చేశాను ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్.